హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. రీసెంట్‌గానే మనం మెన్సురేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క మెన్సురేషన్ యొక్క డేటా చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క మెన్సురేషన్ యొక్క డేటా చూడండి. ఆ తర్వాత ఈ యొక్క ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చూస్తే మీకు ఆ యొక్క కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో గత గ్రూప్ డి ఎగ్జామ్లో అయినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి టోటల్‌గా సాల్వ్డ్ క్వెషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాప్టర్ల వారీగా. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivas మీకు అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా ఈరోజు కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ యాక్చువల్‌గా ప్రీవియస్ క్లాసెస్‌లో ఏందంటే అక్కడ మనకు ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక వీడియో మొత్తం కూడా డెడికేట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ మనకేందంటే ఆ ప్రాబ్లమ్ లేదు. ఉండేటటువంటి ఫార్ములాసే జస్ట్ 5-10 మాత్రమే. సో, ఆ ఫార్ములాస్ అన్ని కూడా మన యొక్క క్వెషన్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థమైపోద్ది కాబట్టి, మళ్ళా మనం స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్. The mean of 36 numbers found to be 42. Later, it was discovered that a number 47 was misread as 41. Find the correct mean of the given numbers. Rounded off to 2 decimal places. 36 సంఖ్యల సగటు 42 అని కనుగొనబడింది. తర్వాత 47 అనే సంఖ్యను 41గా తప్పుగా చదివారని కనుగొనబడింది. ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క సరైన సగటును కనుగొనండి. 2 దత్తాంశ స్థానాలకు పరిమితం చేయండి. ఓకే. సో, మనకి ఇక్కడ ఏమన్నాడు, 36 సంఖ్యల యొక్క యావరేజ్ ఏందంట 42 అంట. సో, ఇక్కడ 47 బదులుగా 41 అని చదివారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. సో, 41 డేటా తీసుకుంటే మనకు ఈ యొక్క డేటా వచ్చింది. అదే 47 తీసుకుంటే ఏమొస్తది? ఓకే. సో, ఇప్పుడు దీన్ని బట్టి చేద్దాం. సో, ఫస్ట్ టోటల్ తీసుకుంటే సో, దట్ ఈక్వల్స్ టు 42 ఇంటూ 36 చేస్తే మనకెంతొస్తది? 1512. ఇదేంటిది? 41గా తీసుకుంటే. ఇప్పుడు కొత్తది తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేయాలి? దీని ప్లస్ 6 చేయాలి. ఓకేనా? 47 తీసుకోవాలి. తీసుకుంటే అది సరైందొస్తది. సో, ఇది చేస్తే 1518 బై ఎన్ని ఈటి సగటు? 36 ఈటి ఒక సగటు. సో, ఇది సాల్వ్ చేస్తే మనకెంతొస్తదండి? 42.17. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. యావరేజెస్ వస్తే అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా 11, 16, 33, 15, 51, 18, 71, 75, 22, 17. సో, దీని యొక్క ఏం కనుక్కోమంటుండు? మధ్యగతాన్ని కనుక్కోమని. ఓకే. సో, మధ్యగతం యొక్క ఫార్ములా ఏంటిదండి? యాక్చువల్‌గా మనకి ఈ విధంగా నంబర్స్ గనక ఇచ్చినట్లయితే వాటన్నిటిని ఆరోహణ క్రమంలో గాని, అవరోహణ క్రమంలో గాని అంటే అసెండింగ్ ఆర్డర్ గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని ఫస్ట్ అరేంజ్‌మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మిడిల్ వాటిని తీసుకుంటే మనకయిపోతది. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డేటాను మొత్తాన్ని కూడా మనం ఇక్కడ రాసేద్దాము. సో, ఫస్ట్ వచ్చేసరికి 11, తర్వాత 15 ఉంది, తర్వాత 16 ఉంది, తర్వాత 17, 18 ఉందా? యెస్. 19, 20, 21 లేదు. 22 ఉంది. 22 తర్వాత 33 ఉంది. తర్వాత 51 ఉంది. 71 ఉంది. 75 ఓకే. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఉన్నాయి కాబట్టి సో, దీంట్లో ఇటు నుంచి 5, ఇటు నుంచి 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సో, ఈ రెండిటి యొక్క సగటు తీసుకోవాలి. సో, 18 ప్లస్ 22/2. సో, దట్ ఈక్వల్స్ టు 20. సో, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. A group of class 9 students conducted a survey for the number of family members in a household on 40 households in a locality, which results in the given frequency table. What is the mode of the data? ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు సంబంధించి 9వ తరగతి విద్యార్థులకు చెందినటువంటి ఒక గ్రూప్ ఒక ప్రాంతంలోని 40 ఇండ్లలో ఒక సర్వే నిర్వహించింది. ఇది దిగువ పౌనఃపున్య పట్టికను అందించింది. దత్తాంశం యొక్క బాహుళకం ఎంత? ఓకే. సో, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బాహుళకాన్ని కనిపెట్టాలి. సో, ఇది కొంత పెద్ద లెక్క. ఓకే. కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఇక్కడ మనకిచ్చినటువంటి డేటా ప్రకారంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువుంది? అంటే దేంట్లో ఎక్కువుంది? 6-8లో ఇక్కడ 12 ఎక్కువుంది. ఓకే. అండ్ దాంతో పాటు ఇది దేనికి సంబంధించింది? 6-8 క్లాస్ సంబంధించి 12 అంటే మాక్సిమం అక్కడ మనకు డేటా ఉంది. సో, దీని యొక్క లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఎందుకంటే ఇక్కడ అడిగింది బాహుళకం గదా! సో, బాహుళకం పాయింట్ ఆఫ్ వ్యూలో లోవర్ లిమిట్ ఉంది, అప్పర్ లిమిట్ ఉంది. మరి క్లాస్ సైజ్ ఎంత? 8లోంచి 6 పోతే ఎంత? 2. సో, క్లాస్ సైజ్ వచ్చేసరికి మనకు 2. ఓకే. సో, ఇక్కడ డేటా మొత్తాన్ని మనం తీసుకున్నాము. అండ్ దాంతో పాటు ప్రిసైడింగ్ క్లాస్, సక్సెసివ్ క్లాస్ అంటే ముందల క్లాస్, వెనక క్లాస్ సంబంధించి ఇక్కడ మనకు డేటా వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ టేబుల్‌లోనే మనకు కనిపిస్తుంది. డైరెక్ట్ ఫార్ములాస్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ ఇంటూ H.
ఇది మనకు బాహుళకానికి సంబంధించి ఈ విధంగా పట్టికలు ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయాల్సినటువంటి ఫార్ములా. ఓకే. సో దీంట్లో మనకు లోవర్ 6 ప్లస్ F1 ఎంత 12 మైనస్ F0 దానికంటే ముందుది ఎంత 8 కదా, ఇక్కడ ఏముంది 8 కదా, 8 బై 2 ఇంటూ 12 మైనస్ 8 మైనస్ 6 ఇక్కడ హెచ్ ఎంత, ఇది తరగతి అంతరం. సో ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ 2 కదా, సో 2. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే సో ఇది ఎంత 12లోంచి 8 పోతే 4, సో 6 ప్లస్ 4 బై, సో ఇదేమైంది 24లోంచి మైనస్ ఈ యొక్క డేటా తీసేస్తే సో ఇది 14 అవుతుంది. సో 24లోంచి 14 పోతే 10 ఇంటూ 2, సో 2 1 2 5, సో 4/5. ఓకే. సో 6 ప్లస్ 4/5 డేటా చేస్తే మనకి వస్తుంది 6.8. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Find the mode of the data 2, 2, 3, 5, 15, 15, 15, 20, 21, 23, 25, 15, 23, 25. ఓకే. సో దీని యొక్క ఏం కనుక్కోమంటాడు, బాహుళకాన్ని కనిపెట్టమంటాడు, దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనిపెట్టమంటాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు బాహుళకం అంటే ఏంటిదంటే ఏది ఎక్కువగా రిపీట్ అవుతుందో, సో ఏది ఎక్కువగా రిపీట్ అవుతుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ చూడండి, ఒకటి 21 ఇచ్చిండు. సో 21 ఎన్ని సార్లు ఉంది, ఒకటే సారి ఉంది అంటే 1. నెక్స్ట్ 25 తీసుకుంటే 1 2, 23 తీసుకుంటే 1 2, అదే 15 తీసుకుంటే 1 2 3 4. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు, అదే ఎక్కువగా రావడం జరిగింది కాబట్టి. అవునా. ఫైండ్ ద మీడియన్ క్లాస్ ఆఫ్, వీటి మధ్యగత తరగతిని కనుగొనండి. ఓకే. సో ఇప్పుడు మనకు క్లాస్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చేసిండు. సో దీనికి సంబంధించి మధ్యగత తరగతిని కనుక్కోవాలంటే మనకు సంచిత పౌనపున్యం కావాలి. అవునా. సో సంచిత పౌనపున్యం వస్తే అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తే ఈ యొక్క డేటాను మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం సంచిత పౌనపున్యం టేబుల్ తీసుకున్నాం. ఇది ఎట్లా చేస్తామంటే ఇక్కడ చూడండి 0 to 50 12 కదా, సో దీనికి ఇక్కడ మనం దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఏదైతే 15 ఉందో ఈ 12 ప్లస్ ఈ 15 చేస్తే 27, 27 ప్లస్ 13 చేస్తే 40, 40 ప్లస్ 10 చేస్తే 50. సో ఇది మొత్తం ఎన్ని వస్తాయి 50 రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది అక్కడ మనకు తెలిసిపోయింది. సో దీంట్లో మీడియన్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి డేటాలో 50లో మిడిల్ పర్సన్ అంటే 5th అండ్ 26th పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. 50 to 100 దగ్గరే కదా, సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. For a grouped data, if is the xi class mark and the corresponding fi frequency, then the direct method mean x is given by xi తరగతి గుర్తు మరియు సదృశ fi పౌనపున్యం అయితే ప్రత్యక్ష పద్ధతి ద్వారా సగటు x దీని ద్వారా ఇవ్వబడుతుంది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఫార్ములా మనకు అక్కడైతే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఫార్ములా ఏమవుతుందంటే fi xi బై fi అయితే రావడం జరుగుతుంది. సో ఇది దాని యొక్క డైరెక్ట్ ఫార్ములా. సో అందుకే మనం స్టార్టింగ్లో ఫార్ములాస్ డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా వాటి గురించే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది కాబట్టి. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో దీనికి సంబంధించినటువంటి సగటు కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ఆఫ్ 22, 25, 27, 24 అండ్ ఎక్స్ ఈజ్ 26, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇందాక మనం ఒక ఫార్ములా చేసినాం కదా, దాన్ని బట్టి ఏం చేయొచ్చు, లేదంటే మనం ఆర్థమెటిక్లో డిస్కస్ చేసుకున్నటువంటి డేటానైనా ఉపయోగించవచ్చు. ఆర్థమెటిక్దే చేద్దాం, అదే బెస్ట్. అదైనా ఇదైనా ఒకటే, కాకపోతే అక్కడ ఏంటంటే రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య, ఇక్కడేమో సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ రాశుల మొత్తం ఎంత 22 ప్లస్ 25 ప్లస్ 27 ప్లస్ 24 ప్లస్ ఎక్స్ బై మొత్తం ఎంత 1 2 4 5 దట్ ఈక్వల్స్ టు 26. సో దీని అవతలి పంపించేస్తే సో పైన మొత్తం కూడితే మనకు ఇది చేస్తే 130 దట్ ఈక్వల్స్ టు, సో ఇది మొత్తం కూడితే మనకు 98 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, సో 32 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5, 15, 23, 26 అండ్ 29. సో 5, 15, 23, 26 మరియు 29 యొక్క అంకగణిత సగటును కనుగొనండి. సో సేమ్ అంతే, రాశుల మొత్తమే రాశుల సంఖ్య. సో ఈ మొత్తం కూడాలి 1 2 3 4 5 బై 5 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 19.6. 98/5 కదా, సో ఈ మొత్తం కూడితే అది వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఎంపెరికల్ ఫార్ములా? ఇది వాటిలో ఏది సరైనటువంటి ఎంపెరికల్ సూత్రం? ఓకేనా. సో ఎంపెరికల్ లేదా అనుభావిక సూత్రం అనేది అనడం జరుగుతుంది. సో దీంట్లో ఏదవుతుంది అంటే చూడండి, మనకి ఇది డైరెక్ట్ డేటా అయితే ఇవ్వలేదు, అంటే కొద్దిగా లాజికల్గా ప్రీమిక్స్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ మోడ్ మైనస్ మీడియన్ బై 3 దట్ ఈక్వల్స్ టు మీడియన్ మైనస్ మీన్. ఇదేందో మీకు అర్థం కావట్లేదు కదా. సో మనం స్కూల్ డేస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది గుర్తుందా? బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. బాహుళకం 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో ఇదే ఫార్ములా. దీన్ని మనం దీనికంటే ముందు స్టెప్ ఇది ఎన్లార్జ్ చేయండి అంటే ఓకే ఎన్లార్జ్ చేద్దాం. సో డైరెక్ట్ దీన్ని కనుక ఇక్కడ పంపించేసి ఇదేమైంది మోడ్ మైనస్ మీన్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 3 మీన్. సో ఇక్కడ 3 మీన్లో ఇక్కడ ఒక మీన్ పోతే ఇక్కడ 2 మీనే కదా, ఇదే కదా ఇక్కడ వచ్చేది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మ్యాక్సిమం మనకైతే ఈ యొక్క ఫార్ములాసే స్టార్టింగ్లో ఎక్కువగా అడిగిండు. ఆల్మోస్ట్ అలా అన్ని ఫార్ములాస్ కూడా అడిగేసిండు. ఫైండ్ ద మీడియం ఆఫ్, వీటి యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకు తరగతి అంతరం అయితే ఇవ్వడం జరిగింది, అండ్ దాంతోపాటు మనకి ఆ యొక్క పౌనపుణ్యం ఇవ్వడం జరిగింది. సేమ్ ఇలాగ చేసినటువంటి విధంగానే సంచిత పౌనపుణ్యం అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ మన యొక్క మీడియన్ ఏదైతే ఫార్ములా ఉంటుందో ఆ యొక్క ఫార్ములాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆ యొక్క టేబుల్ తీసుకున్నాం. ఓకే, సో టేబుల్ మనకు వచ్చేసింది. సో ఇక్కడ 2కి 2 తీసుకున్నాం. 2 + 4 6, 6 + 7 13, 13 + 9 22, 22 + 10 32, 32 + 12 44, 44 + 5 50. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసింది. సో దీంట్లో మనకు కావాల్సిన మధ్యగతం కాబట్టి n/2 దట్ ఈక్వల్స్ టు 25. ఇది ఒకటి పక్కన పెట్టేసుకుందాం. సో 25 అంటే దీని తర్వాత ఉంటుంది కాబట్టి ఇది 40 to 50 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీంట్లో 40 ఒకటి 50 డేటా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీనికన్నా ముందుది 22. గుడ్, మనకు కావాల్సినటువంటి డేటా మొత్తం కూడా వచ్చేసింది. అండ్ వీటి మధ్య డిఫరెన్స్ మనకు 10 ఉంది. ఓకే, సో మన యొక్క మీడియన్ ఫార్ములా ఏంటిది? L ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇది మన యొక్క ఫార్ములా. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాలో 40 ప్లస్ n/2 ఎంత 25 కదా, 25 మైనస్ ఇక్కడ ఉన్నటువంటి డేటా 22. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఎంత ఇచ్చేసి 10 అండ్ తరగతి అంతరం. సో ఇక్కడ ఎంత ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 10 కదా, సో 10. సో 40 ప్లస్ సో 25లోంచి 22 పోతే 3. సో 3 ఇక్కడ 10 ఇది పోతే ఇది 3 43. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ క్లాస్ కదా, ఇంటే మీకు అన్నీ అనిపిస్తే ఇంకో 2 క్లాసులు అంటే మీకు మొత్తం సెట్ అయిపోద్ది. కానీ అప్పటికి టాపిక్ కూడా అయిపోద్ది. ఫార్ములాస్ రావాలంటే 3 ఫార్ములాస్ ఉంటాయి, సగటుకి, బాహుళకానికి, మధ్యగతానికి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ద డేటా 11, 17, x + 1, 3x, 19, 2x - 4, x + 5 ఈజ్ 21. దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. సో ఈ విధంగా ఇచ్చినటువంటి డేటా, ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశ సగటు మనకు 21 అయితే దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొనండి. సో దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనే ముందు ఫస్ట్ ఆ యొక్క ఎక్స్ అనేది కనుక్కుందాం. ఎక్స్ కనుక్కోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక డేటా ఏంటిదండి? సగటు ఇక్కడ ఇచ్చిన కాబట్టి సగటును కనుక్కుందాం. సగటు అంటే సగటును ఉపయోగించుకొని ఎక్స్ని కనుక్కుందాం. సో 11, 17 + 1 x 2x - 4 + 5. ఒకటి 2 3 4 5 6 7. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 21. సో ఈ యువతలి పంపించేస్తే మనకు అండ్ యువతలు ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం కూడితే 7x + 49 దట్ ఈక్వల్స్ టు 147. సో ఈ 49 యువతలకి వెళ్ళిపోతే 7x దట్ ఈక్వల్స్ టు 98. సో x దట్ ఈక్వల్స్ టు 14. సో x వాల్యూ డైరెక్ట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వచ్చినటువంటి డేటా ఏంటిది? 11, 17. సో 14 + 1 అంటే 15. అండ్ నెక్స్ట్ 14 మూల 42. అండ్ నెక్స్ట్ 19. సో 14 2 28లోంచి 4 పోతే 24. అండ్ నెక్స్ట్ 14 + 5 ఎంత 19.
సో దీంట్లో ఏది మనకు ఎక్కువగా రిపీట్ అయింది, ఏది ఎక్కువగా రిపీట్ అయితే అది మన యొక్క బాహుళకం. 17 ఒకటేసారి వచ్చింది, 11 ఒకటేసారి వచ్చింది, 15 ఒకటేసారి వచ్చింది, 19 రెండు సార్లు వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 4, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి ఒక దత్తాంశం యొక్క సగటు మనకు 4 అయినట్లయితే ఇక్కడ మనకు మిస్ అయినటువంటి పౌనపున్యాన్ని కనుగొనండి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క పౌనపున్యాన్ని కనుక్కోమంటుండు. ఓకే, సగటు ఇచ్చేసిండు కాబట్టి. సో దీనికి సంబంధించినటువంటి టేబుల్ ఎక్స్ ఎఫ్ ఎక్స్ఎఫ్. సో ఫార్ములా ఏంటిది మనకు? సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఓకే, సో ఇక్కడ మనకు 9 + 20 + 9x + 16, 9 + 20 + 9x + 16 బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ 3 4 x 9. సో 3 4 అంటే 4 8 12, 12 + 3 15. సో 15 + x దట్ ఈక్వల్స్ టు 4. సో డైరెక్ట్ దీని యువతలు పంపించేస్తే ఏమవుతుంది? సో 20 + 16 ఎంత? 36. 36 + 9 ఎంత? 45. 45 + 9x దట్ ఈక్వల్స్ టు 15 4 60 + 4x. సో ఇక్కడ 4x పోతే ఇక్కడ 5x అవుతుంది. నెక్స్ట్ 45 ఇక్కడ పోతే ఇది 15 అవుతుంది. సో 5 1 5 3. సో x ఈక్వల్స్ టు 3. ఓకే, x ఈక్వల్స్ టు 3. సో x అంటే ఏంటిది? ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఇది 3. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The frequency distribution here gives the monthly consumption of electricity of 60 consumers of a locality. What is the median of the data? ఇక్కడ పౌనపున్యం పంపిణీ ఒక పౌనపున్యం పంపిణీ ఇక్కడ పౌనపున్యం పంపిణీ ఒక ప్రాంతంలోని 60 మంది వినియోగదారులు నెలసరి విద్యుత్ వినియోగాన్ని ఇస్తుంది. దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. ఓకే, దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కుందాం. సో దీనికి సంబంధించినటువంటి టేబుల్ తీసుకుంటే ఓకే, సో ఇక్కడ మనకు ఆ యొక్క టేబుల్ వచ్చేసింది. సో మధ్యగతం యొక్క ఫార్ములా ఏంటిది? n/2 - f/f(h). ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆ యొక్క డేటాని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో 60 t/2 దట్ ఈక్వల్స్ టు 30. సో 30 అంటే 80 to 90 రేంజ్. సో ఇది ఎఫ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం తీసేసుకుందాం. సో ఇది మనకి ఒక 80 ప్లస్ సో n/2 ఎంత? 30 మైనస్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సిఎఫ్ 29 బై ఇది ఎంత? 20. అండ్ 90 నుంచి 80 పోతే ఎంత? 10. సో మొత్తం సింప్లిఫై చేస్తే ఇదేమైంది? 10 1 10 2 అంటే 80 ప్లస్ ఆఫ్ 80.5. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఏ డేటా is 65 and its mode is 23, then the median using empirical formula is. సో ఈ యొక్క దత్తాంశం సగటు 65 మరియు దాని యొక్క బాహుళకం గనక 23 అయినట్లయితే ఎంపిరికల్ అంటే అనుభావిక సూత్రాన్ని ఉపయోగించినటువంటి మధ్యగతాన్ని కనుగొనండి. ఓకే, సో మనకు ఫార్ములా ఏంటిది? మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది మన యొక్క ఫార్ములా. సో డైరెక్ట్ దాని ఇంప్లిమెంటేషన్ చేసిన మోడ్ ఎంత? 23. సో సగటు 65 అన్నాడు. ఓకే, 3 మీడియన్ ఏమిచ్చిండు? -2 × 35. సో 65 2 ఇది 130 అవుతుంది. 3 మీడియన్ 23. సో -130 అవుతారు పోతే ప్లస్ 130 130 ప్లస్ 23 దట్ మీన్స్ 153. 3 మీడియన్ 153. సో 3 1 3 51. సో మీడియన్ ఈక్వల్స్ టు 51. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద డబుల్ ఆఫ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇన్ ద గివెన్ డేటా. ఇచ్చినటువంటి డేటాలో మోడల్ తరగతి యొక్క దిగువ పరిమితి యొక్క రెట్టింపును కనుగొనండి. ఓకే, సో ఇచ్చినటువంటి డేటా నుంచి ఆ యొక్క పాయింట్ అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ తరగతి యొక్క దిగువ తరగతి సంబంధించి సో దీంట్లో పెద్దది ఏంది? 34 అంటే 130 40 130 140. సో లోవర్ లిమిట్ ఎంత? 130. సో దిగువ పరిమితి కదా, దిగువ పరిమితి 130 × 2 260 అయిపోయింది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ కింది దత్తాంశ సగటును కనుగొనండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది. సో ఎఫ్ఐ ఎక్స్ఐ డేటా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే,
సో ఆ యొక్క డేటా కూడా మన దగ్గరికి వచ్చేసింది. సో సగటు కావాలి. సో మీన్ ఫార్ములా ఏంటిది? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్. ఓకే. సో ఇక్కడ ఈ మొత్తం కూడా ఎంత? 99 బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇదంతా కూడా ఎంత? 20. సో మొత్తం చేస్తే ఎంత? 4.95. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక క్లాస్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం చెప్పండి? దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 1 డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఒక క్లాస్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ 1 టైం చూస్తే అర్థం కాదు. అప్కమింగ్ వచ్చినటువంటి క్లాసెస్ చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం వీలైన తొందరగా కంప్లీట్ చేసుకొని ఏమంటే ఆల్జీబ్రా అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క యాప్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఎడదగలుగుతాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.